వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర తెలంగాణ అంటావా, ఇది మీ బాబు సంపాదించిన తెలంగాణ అని కౌశిక్ రెడ్డిపై అరకుపూడిగా తెలిపులు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని మండిపాటు. కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించేలా మాట్లాడారన్న గాంధీ. సచివాలయంలో సీఎంతో కేంద్ర బృందం సమావేశం. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచన. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా అన్న దానం నాగేందర్ ఆగ్రహం. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వైఖరా లేక వ్యక్తిగతమా అని నిలదీత. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని మండిపాటు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తెలుసునని చురక. సెటిలర్లు అంటే తమకు చాలా గౌరవం అన్న కౌశిక్ రెడ్డి. కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని వ్యాఖ్య. రేవంత్ నీచ రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్. టీడీపీలో చేరిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పార్టీలో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్. ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడడం దారుణమన్న నట్టి కుమార్. ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా అని ప్రశ్న. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత. ఓ ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లిన బాధితురాలు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పాస్పోర్ట్ లాక్కుని ఫోన్ బ్లాక్ చేసిన వైనం. ఓ వీడియో ద్వారా తనను కాపాడాలంటూ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఏపీ, తెలంగాణలలో పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు సచివాలయంలో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆంధ్ర తెలంగాణ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పారని, కానీ ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చే వ్యక్తితో తాను కలిస్తే తాను కూడా కౌశిక్ రెడ్డి లాంటి వాడినని సమాజం భావిస్తుందన్నారు. అయినప్పటికీ తాను కౌశిక్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించానని, కానీ ఆయన రాలేదన్నారు. తానే అతని ఇంటికి వెళ్తే దాడి చేశారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేశారని, ఆయన 2 చోట్ల పోటీ చేసినందువల్లే హుజూరాబాద్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోవడంతో కౌశిక్ రెడ్డి గెలిచారన్నారు. ఒక శాసనసభ్యుడు నా ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా, నాకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా, ఒక పత్రిక ద్వారా సవాలుగా మాట్లాడినటువంటి తీరు నేను చూశాను. 11 గంటలకి మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, 11 గంటలకి మీరు రాకపోతే నేను మీ ఇంటికి 12 గంటలకు వస్తా అని చెప్పా. హారతితో స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి తీసుకెళ్తా అన్నటువంటి మనిషి ఇంటికి వెళ్ళే క్రమంలో పోలీసు బందోబస్తు పెట్టి నన్ను, మా కార్యకర్తల్ని ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో పూల కుండీలతో రాళ్లతో కొట్టి జరిగినటువంటి సంఘటన మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. మా దగ్గర విజువల్స్ కూడా క్లారిటీగా చేసి మా మీద కేసులు పెట్టిన విధానం, అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి జరిగినాయి. 11 గంటలకు వస్తా అన్న మనిషి రాకపోతే 12 గంటలకు వస్తా అని చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజితో పెట్టుకోలేదనే బాధపడ్డా. వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు. ఈరోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా
కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఆ శాసనసభ్యుడి స్టాండా, పార్టీ స్టాండా, పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద, నా సహచర శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో ఇలాంటి వ్యాఖ్య రానివ్వలేదు. ఒక చీడ పురుగులాగా 2.5 సంవత్సరాల పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకొని ఈటెల రాజేంద్ర గారు 2 చోటలు నిలబడితే 2వ చోట కాన్సన్ట్రేషన్ చేయలేక ప్రజల ముందు ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అన్న విషయం నీకు తెలుసు. సమఉజ్జి కాకపోయినా నీ వాదనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నువ్వు చేతగాని వాడివని అర్థమైంది. నేను పార్టీతో తెలుసుకుంటా. పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం. కానీ ఇటువంటి చీటర్లు పక్కన చేయటం మూలన పార్టీ నాశనం అవుతుంది. ఉదాహరణకి నిన్న పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులనే తోసి దుర్భాషలాడి తిట్టే బయటకు లాగి పక్కకు తోసినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా కళ్ళారా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టాండ్ ఎదురు దాని మీద చక్కటి సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం. 11 గంటలకు నీ ఇంటికి వస్తా, రాని పక్షంలో నేను నీ ఇంటికి వస్తా అన్నా. హారతితో స్వాగతం పలుకుతా అన్నావు. పిలిచి రాళ్లతో పూలకుండీలతో దాడి చేయించావు. 50 మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టుకున్నావు. నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి 20 సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించావు. మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. పోలీసు ఎవరికి సపోర్ట్ చేసింది? 6 గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. మరి కొంతమంది నా మిత్రుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటువంటి పరిస్థితి కారణం ఎవరు? హరీష్ రావు గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సడన్గా హెలికాప్టర్లో దిగి మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోవాలా? అతను మాట్లాడిన మాటలేంటి, అతను తీసుకున్నటువంటి ప్రాంతీయ విభేదాలు స్టాండ్, సీనియర్ శాసనసభ్యుడి మీద స్టాండు, అది పార్టీ స్టాండా వాడి వ్యక్తిగత స్టాండా అనే దాని మీద కూడా వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా 10 సంవత్సరాల శాసనసభ్యత్వం చూశారు కదా, ఎప్పుడన్నా పన్నెత్తి మాట్లాడానా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఏంటంటే సహజంగా గాంధీ చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాడని భావిస్తారు. పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది? 1కి 4 సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు. మనిగి ఒక చీటరు, ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు? ఎంతకాలం నిందించబడి నిందని వేసుకోవాలి చెప్పండి. అందుకనే నేను స్పందించా. ఇప్పుడే మీకు చెప్పా, ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి. రాగానే ఇవాళ వస్తున్నారంటున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి సహచర శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం మీకు చెప్తాను. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల తెలుగు రాష్ట్రాలకు వరదలు కుదిపేసిన నేపథ్యంలో 2 రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. బాలకృష్ణ అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుకు 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన తండ్రి బాలకృష్ణ తరపున 50 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా లేక వ్యక్తిగతమా చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అరికెపూడి గాంధీ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు. అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. తాము అన్ని చేసి ఇక్కడ వరకు వచ్చామని వ్యాఖ్యానించారు. కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, గాంధీ గారిని పిఏసీ చైర్మన్ గా మరి నియమించిన తర్వాత గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిలువని పేరెంటానికి వస్తాడు. ఎవడన్నా పిలువని పేరెంటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా గాంధీ అనే కాదు ఇంకెవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తానో కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తానో కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవము. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెర లేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతులు ఇస్తా అన్నారని మంగళారతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్టులు వేసుడు వాళ్ళు లేపారు. మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. కండువా ఇప్పుడు కట్టుకోవాలి, ఎప్పుకోవాలా లేదా అని ఎక్కడ లేదు, రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇదే కండువా వేసుకోవాలని ఎక్కడ లేదు. పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, పిఎస్సి చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. సహచర ఎమ్మెల్యే కాబట్టి ఆయన బ్రేక్ఫాస్ట్కి పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాం. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏమి చేస్తున్నారంటే ఒక ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసే ఈడి దాకా వచ్చినాం. మాకు కొత్తగా మళ్ళీ నేర్పియొద్దు, మాకు మర్చిపోయినాయి మళ్ళీ మాకు అలవాటు నేర్పియొద్దని దయచేసి కోరుకుంటున్నాం. విస్తృత స్థాయి వాళ్ళ పార్టీ ఆఫీస్లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్లో చేయండి.
విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి? ఇవన్నీ ఇప్పుడు అప్పుడు కూడా గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడినా మీకు తెలుసు. ఆయన ఇచ్చిన దాన్ని మర్చిపెట్టుకోని అది మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండయి పై మీద. ఆంధ్ర సెటిలర్లను తమ పార్టీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఏనాడు ఇబ్బందులు కలగలేదని చెప్పారు. సెటిలర్ల కాలిలో ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలకు గౌరవమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సెటిలర్ అనే పదాన్ని తాను వాడలేదని, తాను ఆంధ్ర సెటిలర్స్ అనే పదాన్ని వాడి ఉంటే అది తనకు అరకపూడి గాంధీకి వ్యక్తిగతమని కౌశిక్ రెడ్డి చెప్పారు. సెటిలర్లను కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకున్నారని, అందుకే హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళను ఆమె యజమాని గదిలో చిత్రహింసలకు గురిచేస్తున్న దారుణ ఘటన ఇదే. యజమాని తనను బంధించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఓ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోస్తుంది. అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత అనే మహిళ తనను చిత్రహింసల నుండి రక్షించాలని కోరుతూ ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వీడియోలో విజ్ఞప్తి చేసింది. దయచేసి నన్ను రక్షించండి సార్, ఇక్కడ చిత్రహింసలకు గురవుతున్నాను. నాకు 2 పిల్లలు, వికలాంగుడైన భర్త ఉన్నారు. వారి కోసమే కువైట్ కు వచ్చాను, కానీ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోందని చెప్పింది. కవిత యజమాని ఆమెను కువైట్ లో ఒక గదిలో బంధించడంతో పాటు సరిగా ఆహారం కూడా పెట్టకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమె తన యజమాని ఆఫీసులో గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఏజెంట్ ద్వారా కవిత అక్కడకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పాస్పోర్ట్ లాక్కోవడంతో పాటు తన ఫోన్ ను బ్లాక్ చేశారని, తద్వారా కుటుంబ సభ్యులు అధికారులతో తనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేశారని ఆమె పేర్కొంది. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న, నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ, ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ, లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటా అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న, నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నన్ను నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్ లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానంటే, ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు, బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు 12 ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈజా తీసిన ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉండి నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పవిత్ర ఉత్సవాలు 13 నుంచి 17వ తేదీ వరకు పవిత్ర ఉత్సవాలు నిర్వహించారు. మొదటి రోజున శుక్రవారం దక్షిణామూర్తి వద్ద సాలిపురుగు, పాము, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు మొదటి రోజున అభిషేకం నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి మూగజీవులకు అభిషేకాలు, పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం ఉత్సవమూర్తులకు పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆపై కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో ఎన్ఎన్ మూర్తి, ఆలయ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
వైసీపీ సిద్ధాంతాలు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారామయ్య దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సినీ నిర్మాత నట్టి కుమార్ విమర్శలు గుప్పించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటిందని, 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారని, అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డిని మాట్లాడడం దారుణమని అన్నారు. కౌశిక్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. కౌశిక్ రెడ్డిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ ను నట్టి కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల విధానం కూడా కౌశిక్ రెడ్డి విధానమేనని భావించాల్సి వస్తుందని చెప్పారు. ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో, తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించడంలో ఆంధ్ర ప్రజలు కీలక పాత్ర పోషించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తనను కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి సామాన్య, అణగారిన వర్గాల ప్రజల గొంతుకుగా ఉన్నారని కితాబిచ్చారు. సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సిపిఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్ర తెలంగాణ అంటావా, ఇది మీ బాబు సంపాదించిన తెలంగాణ అని కౌశిక్ రెడ్డిపై అరకుపూడిగా తెడిపోలు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని మండిపాటు. కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించేలా మాట్లాడారన్న గాంధీ. సచివాలయంలో సీఎంతో కేంద్ర బృందం సమావేశం. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచన. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా అన్న దానం నాగేందర్ ఆగ్రహం. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వైఖరా లేక వ్యక్తిగతమా అని నిలదీత. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని మండిపాడు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తెలుసునని చురక. సెటిరల్లో అంటే తమకు చాలా గౌరవం అన్న కౌశిక్ రెడ్డి. కేసీఆర్ పాలనలో సెటిరర్లకు ఇబ్బందులు కలగలేదని వ్యాఖ్య. రేవంత్ నీచ రాజకీయాల వల్ల సెటిరర్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్. టీడీపీలో చేరిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పార్టీలో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్. ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడడం దారుణమన్న నట్టి కుమార్. ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా అని ప్రశ్న. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత. ఓ ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లిన బాధితురాలు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పాస్పోర్ట్ లాక్కుని ఫోన్ బ్లాక్ చేసిన వైనం. ఓ వీడియో ద్వారా తనను కాపాడాలంటూ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.